హాయ్ వెల్కమ్ టు EasyCrazy తెలుగు. నేను మీ ఆర్జే ప్రజ్ఞ. హౌ ఆర్ యూ ఆల్? అంతా బాగానే ఉన్నారనుకుంటున్నాను. సో వెల్కమ్ టు ఫన్ ఎట్ ఫార్మ్ హౌస్ పార్ట్ 2. పార్ట్ 1 ఫుల్గా ఫామ్ హౌస్ గురించి మాట్లాడుకున్నాం కదా. బట్ ఈ వీడియోలో అక్కడ మేము చేసిన సందడి గురించి మాట్లాడుకుందాం. మేము అక్కడికి రీచ్ అయిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు మా అల్లరి హడావిడి అంతా ఇప్పటి నుంచి చూడిపోతున్నాం అనమాట. అదిగో మా వెహికల్ వెనకాలే వాళ్ళ వెహికల్ కూడా వచ్చేస్తుంది. ఫైనలీ రీచ్ అయిపోయాం. మేమైతే ఒక 15 మెంబర్స్ అయ్యాము. మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి ఇది ఒక బెస్ట్ స్పాట్ అని. ఎక్కువ మంది కలిసి వెళ్తే సూపర్ ఉంటుంది. చూసారా ఫన్ ఇక్కడే మొదలైంది. సో లోపల ఎంట్రీతోనే మా చూపు ప్లే గ్రౌండ్ వైపు పడింది. అవి ఇవి అని తేడా లేకుండా అన్నీ ఒకసారి ట్రై చేసేసామప్ప. కొంతమంది అయితే రిసార్ట్ అంతా ఒక లుక్ వేసే పనిలో ఉన్నారు. అక్కడేముంది ఇక్కడే ఉంది, ఇటు వెళ్తే ఏమొస్తుంది అటు వెళ్తే ఏమొస్తుంది. ఆ హడావిడిలో కొంతమంది ఉంటే ఇంకొంతమంది మేడ పైకి ఎక్కేసి ఆ రిసార్ట్ చుట్టూ ఒకసారి ఫోన్లో షూట్ చేసేసే హడావిడిలో ఉన్నాం. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో పనిలో చాలా బిజీగా ఉన్నాము. ఆ మొబైల్లో బంధించే యాంగ్జైటీలో నేను కూడా ఉన్నాను అనుకోండి. చిన్నపిల్లలు అయిపోయాం అంతా కూడా. చిన్న పెద్ద ఏమీ తేడా లేదు. అసలు ఫస్ట్ ఫీలింగ్ ఏంటి ఈ ప్లేస్ చూడగానే అంటే కనుక నా హార్ట్లోంచి వచ్చింది మాత్రం వావ్ అది. సో చూసారా ఎలా ఆడుకున్నామో, భలే అనిపించింది నాకు కూడా. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి అబ్బా. స్కూల్లో లంచ్ బ్రేక్ ఇవ్వగానేనో లేదంటే గేమ్స్ పీరియడ్ ఉన్నప్పుడు ఆ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాం చూసారా, అలా ఎంజాయ్ చేసాం. ఈ షాట్ అయితే ఖచ్చితంగా ఉండాలి బెట్ని చూసినప్పుడు. ఎస్పెషల్లీ గడియారం పక్కన పడేసాము. అసలు వెళ్ళిన తర్వాత ఒక 1.5 hour నుంచి 2 hours వరకు ప్లే గ్రౌండ్లోనే ఉండిపోయాము. నెక్స్ట్ అనిపిస్తుంది కదా ఆకలి అని చెప్పేసి. సో ఎవరి ప్రిపరేషన్స్లో వాళ్ళు ఉన్నారు. మేము చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము వచ్చేటప్పుడు. అండ్ ఎందుకు అనిపించింది కానీ తెచ్చుకునేటప్పుడు, బట్ ఎంజాయ్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. సో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నాము, ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాము. అండ్ ఇక్కడ ప్లే గ్రౌండ్లో మన సందడంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా మేము తెచ్చిన ఐటమ్స్ ఒక్కోటి తీసుకున్నాం అనమాట. ఏదో సొంతింట్లో సర్దుతున్నారు. ఇవి ప్లాస్టిక్ కప్పులు ఫ్రెండ్స్ తాగడానికి, ఇవి ప్లాస్టిక్ స్పూన్ ఫ్రెండ్స్ తినడానికి. ఇవన్నీ మా ఒక్కరోజు ఫుడ్ ఫ్రెండ్స్, ఓన్లీ వన్ డే ఫుడ్ ఫ్రెండ్స్. ఇవన్నీ మా బార్బిక్యూ ఐటమ్ ఫ్రెండ్స్. యా వీడియో బై చందనక్క ఫ్రెండ్స్. నోట్ దిస్ పాయింట్ ఓకే. సో అలా అన్నీ సర్దేశాం అనమాట. అక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకెళ్తే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈలోపు మిక్చర్ తయారైపోయింది. చక్కగా ఎంజాయ్ చేసాం. లగేజ్ చూసారా అక్కడే పడేసాం. సో ఫస్ట్ స్టార్టింగ్ కదా, ఎంట్రీలోనే అలా వదిలేసి మొత్తం మా పనిలో మేము ఉన్నాము. మిక్చర్ ఎంజాయ్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే. సో అన్నీ కలిపి చక్కగా మిక్చర్ చేశారు. వాటిని తినే హడావిడిలో ఉన్నాం అనమాట. ఈలోపు టీ కూడా రెడీ అయిపోయిందో. ఈ హ్యాపీ క్యాంపెయిన్లో భాగంగా మళ్ళీ మేము బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అవి దిగాము. అండ్ ఏదైతే ఎంట్రీ ఉందో దానికి లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద అరుగు కట్టారనమాట. అక్కడ మేము తెచ్చుకున్న సౌండ్ సెట్ని యూజ్ చేసి సౌండ్ సెటప్ అంతా గట్టిగా పెట్టుకున్నాం. మేము సౌండ్ బాక్స్, మైక్ అవన్నీ పెట్టుకున్నాము. సో వాటితో మ్యూజిక్ ప్లే చేసుకుంటూ చూసే కొద్దీ నీ కలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది అన్నట్టుగా చేశారు.
అలా చూస్తుండగానే ఈవినింగ్ దాటిపోయి నైట్ అయిపోతుందేమో అన్న ఒక చిన్న థాట్ వచ్చింది. అండ్ లైటింగ్ తగ్గుతుంది కదా, సో వర్షం స్టార్ట్ అవుతుందేమో అనిపించింది కానీ బట్ స్టార్ట్ అవ్వలేదు. రైన్ డ్యాన్స్తో మొదలు పెట్టాము, ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసాము. సో చూడండి రైన్ డ్యాన్స్. సౌండ్ సిస్టమ్ తీసుకెళ్ళడం మాకు బాగా కలిసి వచ్చింది, ముఖ్యంగా ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర చెప్పాలంటే. ఇంకా బాగా ఆకలేసేసింది, అందుకని ఫుడ్ తెప్పించేసుకున్నాము. అయితే ఇక్కడ ఫుడ్కి ఇబ్బంది ఏమీ లేదనమాట. మేము ఇంటి దగ్గర నుంచి ఏమీ క్యారీ చేసుకోలేదు, కానీ అక్కడ మాకు ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వడానికి ఒక పర్సన్ అవైలబుల్లో ఉన్నారు. సో ఏం కావాలి అని చెప్పేస్తే దగ్గరలో ఉండే రెస్టారెంట్స్ లేదా దాబాస్ నుంచి అది తీసుకొచ్చేస్తారు. మూన్ లైట్లో డిన్నర్తో పాటు అటు క్యాంప్ఫైర్ కూడా రెడీ అయిపోయింది. సో క్యాంప్ఫైర్ చాలా ఈజీగానే అయిపోయింది, చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, సో ఆ కొమ్మలన్నింటినీ తెచ్చి క్యాంప్ఫైర్ పెట్టాం. ఇది చూస్తుంటే ఏం గుర్తొస్తుంది నాకైతే, సంక్రాంతి, భోగి ఆ పండుగలు గుర్తొచ్చాయి అనమాట. అండ్ ఈ లోపే తయారైపోతుంది బీబీక్యూ. సో ఇది ప్రీ బీబీక్యూ ప్రిపరేషన్స్ అనమాట. బయట ఒకవైపు క్యాంప్ఫైర్ నడుస్తూ ఉంటే లోపల బీబీక్యూ ఐటమ్స్ అన్నీ మేము సెట్ చేసుకుని అది తయారు చేసే హడావిడిలో ఉన్నాము. సో చూడండి మరి మా హడావిడి. వీటిలో మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ వాడాము అండ్ బేబీ పొటాటోస్ వాడాము. చూడండి అది నేనే చేశాను ఫ్రెండ్స్ అని చెప్తోంది. అండ్ పన్నీర్ కూడా యూస్ చేసాము అండ్ బేబీ పొటాటోస్ వాడాము. ఇవన్నీ మిక్చర్స్ అన్నీ వాడాము. అండ్ ఈ సువ్వలు ఏవైతే ఉన్నాయో అవి మేము తెచ్చుకున్నాము, అక్కడ కూడా కొన్ని అవైలబుల్లో ఉన్నాయి. సో వాటిని మేము పెట్టేసామన్నమాట. సో రెడీ అయిపోయినాయి అండ్ బయటకు తీసుకెళ్ళి గ్రిల్ చేయడమే. సో ఈ గ్రిల్ మిషన్ ఏదైతే ఉందో అది కూడా మేము తెచ్చాం. అండ్ దీన్ని వెలిగించడానికి కొంచెం టైం పట్టింది మాకు, బట్ వీ ఎంజాయ్డ్ అలాట్, బాగా అనిపించింది. సో ఆ మూన్ లైట్లో డిన్నర్ అయిపోయిన తర్వాత కాసేపు క్యాంప్ఫైర్ ఎంజాయ్ చేశాక బీబీక్యూ కూడా అయిపోయింది. ఇక అప్పుడు మేము స్టార్ట్ చేసాం హౌసీ. ఆల్మోస్ట్ 1 o'clock అయింది. 1 o'clockకి చైర్లు వేసుకొని హౌసీ స్టార్ట్ చేసాం. హౌసీ మేము వెళ్ళేటప్పుడు క్యారీ చేసాము. అండ్ తెలుసు కదా హౌసీలో చాలా చాలా డైలాగ్స్ వినిపిస్తాయి. కదిప్పి తీయండి, ఆ నెంబర్ మాకు రాలేదు అని చెప్తోంది. అసలు ఒక్క నెంబర్ కూడా కలవట్లేదు, ఈ పెన్లో లక్ లేదు అని కొన్ని వినిపిస్తూ ఉంటాయి, భలే వెరైటీగా ఉంటాయి. ఇందాక టికెట్ చిరిగి ఉంది, ఇది కూడా అర్థాన్ని ఇవ్వండి, హే నీది లక్కీ హ్యాండ్, నీళ్ళ హ్యాండ్తోనే ఇవ్వవా, ఇలా అనమాట. సో హౌసీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా పడుకున్నాం, బాగా నిద్ర వచ్చేసింది. ఆల్మోస్ట్ 3 దాకా ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ దగ్గరలో కొన్ని ఫామ్స్ ఉన్నాయి, చూసి రావచ్చు అని డిసైడ్ అయ్యి లెగిసి నెమ్మదిగా రెడీ అవుతున్నాము. అండ్ మేడ మీదకి వచ్చి నేను చుట్టూ సరౌండింగ్స్ అన్నీ ఇంకొకసారి వీడియో తీస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది, ఆ పచ్చదనం అంతా చూడాలనిపించింది. అండ్ సెక్యూరిటీ పరంగా చూస్తే ఇక్కడ అసలు ఏమి ఇబ్బంది లేదు. మన చుట్టూ సరౌండింగ్స్ అన్నీ అంటే ఈ బిల్డింగ్ చుట్టూ ఉండేవన్నీ కూడా మన కెమెరా సర్వేలెన్స్లోనే ఉన్నాయి. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది మనం లోపల చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. లోపల ఏమీ కెమెరాస్ లేవు. అండ్ ఇది చుట్టూ ఉండే ఒక ల్యాండ్ అనమాట. ఇక్కడ క్రికెట్ స్టేడియం లాగా ఉంది. అండ్ మేము వెళ్ళబోయేది ఇప్పుడు ఈ ప్లేసే. సో కొంచెం రెయిన్ స్టార్ట్ అయింది కానీ బట్ వెళ్ళాలా, అదంతా కింద బురద ఉంటుందేమో అని కొంచెం ఆగుదామా అనిపించింది, కానీ ఏమైతే అయిందిలే తడవచ్చులే అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇది డ్రాగన్ ఫ్రూట్ తోట అనమాట. సో ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయి, వరుసగా కట్టేసి కొన్ని అయితే బాగా పెరిగిపోయిన వాటికి టైర్స్ పెట్టి వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు వంగిపోకుండా. పక్కన ఇంకా చిన్న చిన్న పంటలు కూడా వేశారు, కూరగాయల మొక్కలు కనిపించాయి అండ్ పూల మొక్కలు కూడా కనిపించాయి. ఇప్పుడు మీరు చూడబోతున్నారు మామ అల్లుళ్ళ కర్రసాం అనమాట. సో వాళ్ళ మావయ్య నేర్పిస్తూ ఉంటే అల్లుడు కూడా అలా ఫాలో అవుతున్నాడు. అండ్ ఫన్ కదా, ఈ మొక్క ఏదో వెరైటీగా ఉంది కదా. సో ఈ డ్రాగన్ ఫ్రూట్లో మేము ఫోటోషూట్ అయితే దిగేసాము. ఇక్కడ మేము ఒకరోజు ఉన్నామన్నమాట. మనం 2 days అయినా ప్లాన్ చేసుకోవచ్చు, లేదా 1 day అయినా ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్లానింగ్ ఇంపార్టెంట్. అన్నీ మేము వచ్చేటప్పుడే ప్లాన్ చేసుకుని వచ్చామన్నమాట. సో ఎప్పుడు ఏ టైంలో ఎలా ఎంజాయ్ చేయాలనేది ఒక ఫార్మేట్లో కూడా రాసుకున్నాము. అండ్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది పర్సనల్గా అడిగారు కాస్టింగ్ ఎంత పడుతుంది అని చెప్పేసి. ఇక్కడ మనం పర్సన్స్ని బట్టి కాస్టింగ్ డిపెండ్ అవుతుందన్నమాట. సో మనం ఎక్కువ మంది పర్సన్స్ ఎక్కువైతే కాస్టింగ్ కూడా ఎక్కువ అవుతుంది. డీటెయిల్స్ అన్నీ నేను ఇంకొకసారి ఎండ్లో ఇస్తాను. సో కాంటాక్ట్ నెంబర్స్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ పెడతాను. Part 1 మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. Part 1 అబ్జర్వ్ చేస్తే ఫామ్ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి అనమాట. అండ్ Part 1 డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, అది కూడా చూడండి.
అండ్ ఫామ్ నుంచి వచ్చేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్లోనే మళ్ళీ ఇంకొకసారి టైం స్పెండ్ చేసాము. ముందు రోజు నైట్ స్విమ్మింగ్ పూల్లోకి దిగాం కదా, అందరం ఆడుకున్నాం కాసేపు. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ అనమాట. సో స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ చాలా నీట్గా ఉంచుతున్నారు. నైట్ మేమంతా టైం స్పెండ్ చేసిన తర్వాత నైట్ క్లీనింగ్ పెట్టేశారు. అండ్ మార్నింగ్కి అది మళ్ళీ ఫ్రెష్ అయిపోయింది. మార్నింగ్ మేము బాగా ఎంజాయ్ చేసాం ఫామ్ నుంచి వచ్చిన తర్వాత కూడా. సో ఆ లోపల కిడ్స్కి కానీ అండ్ పెద్దవాళ్ళకి కానీ హైట్ వైజ్ ఇచ్చాడనమాట. పూల్ అడుగున నుంచునేది కూడా హైట్ వైజ్ ఇచ్చాడు. 3 స్టేజెస్ ఇచ్చాడు. 4 feet అండ్ 5 feet 6 feet అలా ఇచ్చారు. సో అందరికీ ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ఆప్షన్ అనిపించింది నాకైతే. వాటర్లో ఉంటే మనకు తెలియకుండానే బాగా అలసిపోతాము. సో ఇంకా వాటర్ గేమ్స్ చాలు, ఇండోర్ గేమ్స్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. మేము వెళ్ళి ఇంకా రెడీ అవుదాం అనుకున్నాము. సో ఆ హడావిడిలో ఉన్నాం అనమాట. ఇక ఇండోర్ గేమ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. వెల్కమ్ టు హ్యాపీ క్యాంపింగ్. ఓకే, సో నిన్నంతా ఎంజాయ్ చేసేసాం. ఇవాళ గేమ్స్ ఆడుకుందాం. ఏ గేమ్ అంటే అక్కడ స్ట్రాస్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్ట్రాతో అక్కడ ఉన్న బాల్స్ ని 1 minute లో ఎంతమంది ఇద్దరు మధ్యలో కాంపిటీషన్ జరిగింది. ఇద్దరు ఎవరైతే బాగా ఎక్కువ తీస్తారో గాలిలో కనిపిస్తావో పైచమంతా చూపించేయి అంత మన ఇల్లే. ఇండోర్ గేమ్స్ అన్నీ అయిపోయాక క్రికెట్ ఆల్మోస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. క్రికెట్ స్టంప్స్, బ్యాట్, బాల్ అవన్నీ కూడా మేము క్యారీ చేసామన్నమాట. ఇది మా హ్యాపీ క్యాంపెయిన్ పార్ట్ 2. బాగా ఎంజాయ్ చేశారు కదా. సో మీరు కూడా ఇలాంటి ఒక ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం జస్ట్ సబ్స్క్రైబ్ ఈజీ క్రేజీ తెలుగు.